సినిమా చూపిస్తా, జగన్ మాస్ వార్నింగ్. మరి అంత బడ్జెట్ ఉందా? చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత కొంత సైలెంట్ గా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు ఒక్కసారిగా గేర్ మార్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడ్డారు. ఊరికే మాటలతో సరిపెట్టలేదు, ఏకంగా చంద్రబాబుకి రోజుకో సినిమా చూపిస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు తన బ్రహ్మాస్త్రాన్ని కూడా బయటకు తీశారు, అదే పాదయాత్ర. కానీ ఈ పాదయాత్ర వెనుక అసలు కథ ఏంటి? జగన్ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏంటి? కూటమి ప్రభుత్వానికి నిజంగానే గండం పొంచి ఉందా? ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చలేంటి? ఈ రోజుకి మన స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. బుధవారం అద్దంకి నియోజకవర్గం నేతలతో తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సమావేశమైన జగన్ కార్యకర్తలలో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. జగన్ లెక్కల ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చి అప్పుడే 2 ఏళ్ళు అయిపోయిందట. చంద్రబాబుకు మిగిలింది కేవలం 3 ఏళ్లేనని తేల్చి చెప్పారు. చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. ఎగ్జాక్ట్ గా 1.5 తర్వాత తాను జనం మధ్యలోకి వస్తానని, పాదయాత్ర చేపడతానని జగన్ స్పష్టం చేశారు. అప్పటి నుండి చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తామని, రోజుకో సినిమా చూపిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు అన్యాయాలకు సమయం దగ్గర పడిందని, ఆయనకు భయపడే రోజులు పోయాయని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఇక్కడ జగన్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. సరిగ్గా ఎన్నికలకు 1.5 ముందు జనంలోకి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలనేది ఆయన ప్లాన్. అంటే ఇప్పుడున్నది ట్రైల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అని జగన్ హెచ్చరిస్తున్నారన్నమాట. కేవలం రాజకీయాల విమర్శలే కాదు, అభివృద్ధి పనుల మీద కూడా చంద్రబాబుపై జగన్ సెటార్లు వేశారు. చంద్రబాబు క్రెడిట్ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారని, కానీ అసలు కథ వేరే అని జగన్ వివరించారు. చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఇక మిగిలిండేది కేవలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంకా 1.5 సంవత్సరం ఎలా గడిచిపోయింది అని అంటే, ఆ తర్వాత ఎలాగో చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సినిమా చూపించే కార్యక్రమం ప్రతిరోజు కూడా జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ రెడ్ బుక్ పాలనైనా, చంద్రబాబు నాయుడు చేసే ఈ అన్యాయాలైనా ఇక టైం దగ్గరకు వచ్చింది. ఆయన గురించి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయపడే రోజులు ఇంకా పోయాయి. ఇక నుంచి చంద్రబాబు నాయుడిని గట్టిగా నిలదీసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవలసిన రోజులు దగ్గరకు వచ్చినాయని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విన్నవిస్తాను. జగన్ అయితే పాదయాత్రకు డేట్ ఫిక్స్ చేశారు. కళ్ళు మూసి తెరిచేలోగా 1.5 గడిచిపోయింది. కానీ పాదయాత్ర అంటే మాటలు కాదు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది వైసీపీకి పెను సవాల్తో కూడుకున్న వ్యవహారం. దీనికి ప్రధాన కారణం ఫైనాన్స్. అవును, మీరు విన్నది నిజమే. పాదయాత్ర సక్సెస్ కావాలంటే డబ్బులు నీళ్ళల్లా ఖర్చు పెట్టాలి. ప్రచారం నుంచి జనాన్ని కదిలించే వరకు ప్రతి దానికి రూపాయి కావాల్సిందే. గతంలో కంటే ఇప్పుడు ఖర్చు మరికొంత ఎక్కువే అవుతుంది. ఈ నేపథ్యంలో కాసుల బాధ్యత ఎవరిది అనే చర్చ వైసీపీ అంతర్గత వర్గాల్లో జోరుగా సాగుతుంది. పాదయాత్ర నిర్వహణ కోసం వైసీపీ అధిష్టానం 5-6 కీలక కమిటీలను వేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్థిక నిర్వహణ, పాదయాత్ర పర్యవేక్షకు కమిటీ, ప్రచార కమిటీ, కార్యకర్తల కమిటీ, ఇలా రకరకాల కమిటీల ద్వారా యాత్రను సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వీటన్నిటిలోకి అత్యంత కీలకమైంది ఆర్థిక నిర్వహణ కమిటీ. డబ్బులు తెచ్చేవారు, ఇచ్చేవారు ఇప్పుడు పార్టీకి చాలా అవసరం. గతంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నిధులు సేకరించారు, కానీ ఈసారి వ్యూహం మార్చారు. అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఖర్చు భరించే స్తోమత ఉన్న నాయకులను ఏరికోరి ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గత పాదయాత్రకు ఇప్పటికీ పరిస్థితుల్లో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. గతంలో టీడీపీ ఒంటరిగా ఉంది. అప్పుడు జగన్ పాదయాత్రకు జనంలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది, ప్రభంజనం కనిపించింది. పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. కూటమి పార్టీలు అత్యంత ఐక్యంగా ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ క్రేజ్, లోకేష్ ఇమేజ్, ఈ 3 కలిసి వైసీపీకి పెద్ద సవాల్ విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి మొగ్గు చూపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా అనేది పెద్ద ప్రశ్న. చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది.
లాభం లేనిదే వర్తకుడు వరహా ఖర్చు పెట్టడు అన్నట్లు జగన్ గెలుపుపై ధీమా ఉంటేనే ఫండ్స్ ఇచ్చేవాళ్ళు అడుగులు ముందుకు వేస్తారు. 3 పార్టీలు బలంగా ఉన్నప్పుడు సొమ్ములు వెచ్చించేవారు కూడా 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. అందుకే 1.5 ఏడాదిన్నర ముందే జగన్ ఈ ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. సో ఇది సంగతి. జగన్ అయితే యుద్ధానికి సిద్ధం అంటున్నారు, బాబుకి సినిమా చూపిస్తా అంటున్నారు. కానీ ఆ సినిమా తీయడానికి కావాల్సిన బడ్జెట్ సర్దుబాటు చేసుకోవడమే ఇప్పుడు వైసీపీ ముందున్న అతిపెద్ద టాస్క్. కూటమి ఐక్యతను తెంచుకుని జగన్ పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అవుతుందా? ఆయన అన్నట్లు చంద్రబాబుకు రోజుకు సినిమా చూపిస్తారా? కింద కామెంట్ చేయండి. చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది.